రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటిని గుంటూరుకి తరలిస్తున్నారు పోలీసులు. పిటి వారెంట్ పైన అంబటిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. సత్తెనపల్లి పోలీసులు ప్రస్తుతానికి పిటి వారెంట్ జారీ చేశారు. పిటి వారెంట్ జారీ కేసులో ఇప్పుడు మళ్ళీ ఆయన రిమాండ్కి తరలిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. సో కోర్టు ముందైతే హాజరుపరచబోతున్నారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఆయనకి మళ్ళీ ఆ పిటి వారెంట్ కేసులో రిమాండ్ ఇస్తారా లేదా ఆయనపై బెయిల్ ఇస్తారా చూడాలి. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ వచ్చింది అంబటికి. సో మరో పాత కేసు 2023లో సత్తెనపల్లికి సంబంధించిన పోలీసులు ఆయన వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరిట అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత గాద వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఈ కేసు నమోదైంది. సో లాటరీ పేరుతో అవినీతికి పాల్పడిన అంబటి రాంబాబు పైన గతంలో కేసు నమోదు చేశారు. సో రాంబాబుని కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయమూర్తి ఆదేశించడంతో సత్తెనపల్లి కేసులో ఆయనని గుంటూరు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. సో బెయిల్ మంజూరు అయితే ఓకే, అంబటి బయటకు వస్తారు. లేదంటే మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. గతంలో 31వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు. సో బెయిల్ వచ్చింది చంద్రబాబును దూషించిన కేసులో, ఆ తర్వాత పిటి వారెంట్ జారీ అయిన కేసులో రెండిట్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సత్తెనపల్లి వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరిట ఆయన చేసినటువంటి అక్రమ వసూళ్లకు సంబంధించిన విషయంలో పిటి వారెంట్ జారీ అయింది. సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. విచారణ జరగబోతోంది. ప్రస్తుతానికైతే రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టు తరలిస్తున్నారు అంబటి రాంబాబుని. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో అంబటి రాంబాబుని ఆల్రెడీ గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ వచ్చింది అంబటికి. ఈ కేసులో ఏం జరగబోతోంది? అంబటి తరపున న్యాయవాదులు ఏ రకంగా వాదించబోతున్నారు? మనోజ్, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మరొక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆయన ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే మళ్ళీ మరొక కేసులో అయితే ఆయన గుంటూరు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే ఎస్కాట్ వాహనంలో, ప్రత్యేక వాహనంలో అయితే సత్తెనపల్లి పోలీసులు ఆయన అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తెలిసిందే గత నెల 31వ తేదీని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన చంద్రబాబుపై మాట్లాడినటువంటి మా యొక్క అసభ్యకర మాటల నేపథ్యంలోనే, అలాగే ప్రస్తుతం దానికి సంబంధించిన మరొక 30 కేసుల్లో కూడా బెయిల్ నిన్నటితో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే సత్తెనపల్లి పోలీసులు మరొక పిటి వారెంట్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించిన 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. అలాగే పెన్షన్దారుల నుంచి 200 రూపాయలు కట్ చేసి ఆ యొక్క లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పట్లో ఎవరైతే జనసేన సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గాదే వెంకట్రావు అయితే ఫిర్యాదు చేశారు. ఆ వెంకట్రావు ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ సంబంధించినటువంటి కేసు వ్యవహారం గాదే వెంకట్రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై ప్రస్తుతం 2023లోనే దీనిపై అయితే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, అలాగే ఆ కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఈ సంబంధించిన కేసులో ఆయన ఆధారపరచాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సత్తెనపల్లి పోలీసులు అయితే ఈ రోజు తెల్లవారుజామునే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నారు. అక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన ఎస్కాట్ వాహనంలో అంబటి రాంబాబుని అయితే ఇప్పుడు గుంటూరు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తరలించిన నేపథ్యంలో ఆ కేసులో బెయిల్ ఇస్తారా లేదంటే మళ్ళీ ఒక రిమాండ్ పొడిగిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఎస్కాట్ వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే ప్రస్తుతం అయితే బయలుదేరారు. మనోజ్, మరి చూడాలి ఆయన ఈ కేసులో మరి న్యాయమూర్తి ఎటువంటి వాదనలు వస్తాయి, అలాగే అంబటి తరఫున లాయర్లు ఎటువంటి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనేది కూడా ప్రస్తుతం వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మనోజ్, అయితే ఇప్పటికే 12-13 రోజుల పాటుగా జైల్లో ఉన్నటువంటి అంబటి మరో పిటి వారెంట్ ఆయన పైన మొత్తంగా 31 కేసులు పైచిలుకున్నట్టుగా కనబడుతోంది. సో ఇప్పటికే 2 కేసులు ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు కొత్త పిటి వారెంట్ వచ్చింది. సో ఈ పిటి వారెంట్లో అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు ఏ రకంగా వాదించబోతున్నారు? డెఫినెట్గా కస్టడీ కోరే అవకాశం ఉంది, రిమాండ్ తరలించమని పోలీసులు కోరుతారు. సో అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు? ఎక్కువగా టీడీపీ శ్రేణుల్లో కానీ కొంత అక్కడ జరుగుతున్న చర్చ ప్రకారంగా అంబటి ఈ నెలలో బయటకు వచ్చే అవకాశం లేదు, ఆయన జైల్లో మగ్గిపోవాల్సిన రకంగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో ఈరోజు కోర్టు ముందు అంబటి తరపు న్యాయవాదులు ఏ రకమైన అంశాలని పొందుపరచబోతున్నారు?
అంటే ఈ జరిగిన పరిణామాలు వరుసగా చూసుకుంటే ఏదైతే లడ్డు వివాదం, తిరుమల తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలోని, అలాగే చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే అతన్ని అరెస్ట్ చేశారు అనేది కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీ చెప్తున్నటువంటి వాదన. అతన్ని కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి వాటికి కూడా, అలాగే ఈ విధంగా రిమాండ్ విధించడం కూడా సరైనది కాదంటూ కూడా వాళ్ళైతే వాదిస్తూ వస్తున్నారు. నన్ను మొన్న మాజీ ఎంపీ ఎవరైతే రాజమండ్రి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని కూడా ఆయన అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే తిట్టిన వారికి ఏ విధమైనటువంటి కేసులు, అలాగే కొట్టిన వారికి ఈ విధంగా మామూలుగా పోలీసు బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు, కానీ ఈ విధంగా రిమాండ్ విధించడం ఎప్పుడు కూడా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదని కూడా ఆయన అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా. ఇదే విషయాన్ని తన తరపు న్యాయవాది కూడా పదే పదే వాదిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా అతనిపై కక్షపూరితంగా చేస్తున్నటువంటి వాదన. అతన్ని ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు, అదే ఆఫీస్ కార్యాలన్నీ శుభ్రం ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి అతనిపైనే ఈ విధంగా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. అలాగే బాధితుడు అతనే, అలాగే దానికి సంబంధించినటువంటి నిందితుడు కూడా అతనే పరిగణించడం సరైనది కాదంటూ కూడా లాయర్లు మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి దాంట్లో అయితే బెయిల్ అయితే మంజూరు చేశారు. దానికి సంబంధించిన మొదటగా ఏదైతే అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో దానికి బెయిల్ మంజూరు చేసిన మరుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి 38 కేసులు పైగా ఇప్పటికే అమ్మడిపై మొత్తం అన్ని కేసులు కలిపి 45 కేసులు ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఆ కేసుల నేపథ్యంలో అతను మరొకసారి అరెస్ట్ చేయడం, ఈ నేపథ్యంలో మళ్ళీ దానికి సంబంధించినటువంటి బెయిల్ నిన్న మధ్యాహ్నానికి అయితే బెయిల్ అయితే మంజూరైంది. మరి వెంటనే అతను ఈ రోజు వస్తారు, ఈ రోజు విడుదల అవుతున్నారు. అంబటి రాంబాబు పులిలా వెళ్లారు, పులిలా ఆయన అయితే బయటకు వస్తున్నారని కూడా భారీ ఎత్తున వైసీపీతో పాటు తమ కుమార్తె కూడా నిన్న భారీ ఎత్తున ప్రచారం మీడియా ముందు కూడా వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ ఎత్తున ర్యాలీ మధ్యన అంబటి రాంబాబుని గుంటూరు తీసుకుని వెళ్లేందుకు తన అనుచరులతో పాటు వైసీపీ కూడా భారీ ఎత్తున అయితే ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారిగా తెల్లవారేసరికి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఉన్న పలంగా ఏదైతే 2023లో ఈ యొక్క లాటరీ లక్కీ డ్రాస్ పేరుతో ఆయన చేసినటువంటి కేసును ఒక్కసారి బయటకు రావడం, దీనికి సంబంధించినటువంటి గుంటూరు సంబంధించిన పోలీసులు కూడా, సత్తెనపల్లి పోలీసులు దీనిపై అరెస్ట్ చేయడమే కాకుండా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని ఒక్కసారిగా ఒక బిగ్ షాక్ అయితే పెట్టారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అందరూ కూడా ప్రస్తుతం అయితే అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ కేసుపై మరి బెయిల్ వస్తుందా, లేదంటే దీనిపైన ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, న్యాయమూర్తి ఎటువంటి తీర్పునిస్తారు, ఇంకా రిమాండ్ పొడిగిస్తారా, మీరన్నట్టుగా ఈ నెల వరకు కూడా అతను ఉంచుతారు, అతను ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నారని కూడా వైసీపీ వారు చెప్తున్నటువంటి వాదన. కానీ ఈ ప్రతిసారి కూడా కేసులు ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతను ఈ కేసులో మరి లక్కీ డ్రాల స్కీమ్స్ కేసులో బయటకు వస్తారా, మరి రిమాండ్ ఇంకా పొడిగించే అవకాశం ఉందని కూడా ఈ రోజు మధ్యాహ్నానికి వల్ల క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన అయితే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ వాహనాల మధ్య ఈ కాన్వాయ్ మధ్య అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి మనల్ని. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. సత్తెనపల్లి పోలీసులు ఆయన పైన గత 2023లో వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరిట అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులోనే మళ్ళీ అంబటి రాంబాబుని పోలీసులు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. సో కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో చూడాలి. గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. సో అంబటి రాంబాబుకి బెయిల్ వస్తుందా, లేదంటే మళ్ళీ రిమాండ్కి వెళ్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే ఒక భారీ ప్లాన్ కి తెరలేపారు. ఈరోజు అంబటి రిలీజ్ అవుతున్నారు కాబట్టి భారీ ర్యాలీగా గుంటూరు నివాసాన్ని తీసుకొస్తామనుకున్నారు. కానీ అంతలోనే ఒక బిగ్ షాక్ గురి చేసింది ఆ నాయకులందరినీ కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి కాసేపట్లోనే కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు నుంచి ఏదో ఒక తీర్పు తీసుకునే అవకాశం ఉంది.